శ్రీప్రభ 4 years నుండి ఒకటే కార్లో తిరగడం నాకు నచ్చట్లేదు. ఎందుకనంటే శ్రీప్రభ హీరో లెక్క చూడాలి అనుకుంటున్నాం. కార్లో చేసే పనులు ఇష్టం శ్రీప్రభకి. నేను చెప్తారా రే స్కూటీకి కూడా నాకు ఫోన్ చేస్తాడు, ఈడు కాదు ఎట్లా ఉన్నాడా అని. ఎంత పని చేస్తివిరో యములోడా రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడా రాజన్న. అరే వస్తుంది డోర్ బండి వస్తుంది. దొమ్మల బండి అంటే నిజమో అబద్ధమో తెలియదు కానీ నిజంగా చెప్తున్నా, ఈ కారు నా డ్రీమ్. బాయ్ రామ్ రామ్. నమస్తే, కంగ్రాచులేషన్స్. ఎందుకన్నా చూడరా అసలు అవధులు లేవురా. నువ్వే మళ్ళీ నీదే కారు. 1 2 Guys, finally my dream completed. నిజమైతే నా చేను అమ్మేస్తారా రే. ఏ జర్రా బెంచ్ కార్ వస్తుంది అవులే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఓజీ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా శ్రీకి కార్ గిఫ్ట్ ఇస్తున్నాం గైస్. శ్రీప్రభ 4 years నుండి ఒకటే కార్లో తిరగడం నాకు నచ్చట్లేదు. ఎందుకనంటే శ్రీప్రభ హీరో లెక్క చూడాలి అనుకుంటున్నాం. సో నాకు పర్సనల్ గా నచ్చట్లేదు కాబట్టి కొత్త కార్ గిఫ్ట్. అందుకే చందాలు వేసుకొని అందరము టీం అందరం చందాలు వేసుకొని ఇస్తున్నాం గిఫ్ట్. మనం చేసిన అప్పులన్నీ దాంతో తీర్పియారు. సో దీంట్లో నాది కూడా కొంచెం ఉంది, అంటే చందా కొంచెం ఉంది. వంశాడు ఈ కార్లో ఒక టైర్ కొని ఇచ్చిండు అనమాట. సో అది అంది ఇచ్చాను తెలుసా, లోపల స్టీరింగ్ కొనిచ్చి. మనదైతే ఇంజన్ మెయిన్ ఉంటది కదా, అందుకే మెయిన్ ఇంజన్ ఏం కొనియాలో నాకు సంబంధం లేదు. సో అందరం కలిసి అయితే పైసలు వేసుకున్నాం. సో శ్రీ అన్న అందరం కలిసి ఒక మాట, శ్రీ అన్నకి కార్స్ అంటే ఎందుకు ఇష్టం ఒక మాట నుంచి. శ్రీ అన్నకి కార్ లో చేసే పనులు ఇష్టం శ్రీప్రభకి. నేను చెప్తారా రే ఒక్క నిమిషం. శ్రీప్రభకి కార్లు అంటే ఇష్టం లేదు, శ్రీప్రభ కార్లో చేసే పనులు అంటే ఇష్టం. సో అందుకే కార్లు కొంటాడు. మోడిఫై చేస్తాడు గైస్. దాన్ని బాత్రూమ్ అంటాడు, సోఫా అంటాడు, బెడ్ వేద్దాం అంటాడు. చెప్తా. సో గైస్, శ్రీ అన్నకి కారు గిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అందులో మొత్తం ఎన్టీఆర్ గార్డెన్ ఉంది, కొంచెం లగ్జరీగా తిరుగుతాడని చెప్పేసి అయితే లగ్జరీ కార్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాం అందరం చందాలు వేసుకొని. ఇంకొకటే కార్ 4 సంవత్సరాల నుంచి తిరుగుతుండు కదా, అది కార్ పేరు షిఫ్ట్. దాన్ని మాడిఫై చేయించిండు లగ్జరీ ఉండనికే. మాడిఫై చేయించుడు కంటే షోరూమ్ నుంచి వచ్చడమే లగ్జరీ కార్ వస్తే ఎట్లా ఉంటుంది, అందుకే చెప్పి బెంజ్ కార్ అయితే ఇస్తున్నాం అందరికి. సో ఇంకోటి ఏంటంటే ఈ కార్ మేము ఏదైతే వంశీబాయ్ కొన్నాడో ఆ కారు చాలా రోజులుంటే అనుకుంటున్నాడు తీసుకోవాలా వద్దా అని. సో దాన్నే తీసుకొని వచ్చిండు పెద్ద మంచి. థ్యాంక్ యూ బ్రో. ఈ కార్ ఆయన నడిపితే నేను నడిపినట్టే, అందుకే చచ్చిపోతాను. నా ఎకరం పొలం అమ్మేసిన. అందుకే శ్రీ అన్న ఎందుకంటే ఆ స్విఫ్ట్ లో ఎర్ర లైట్లు పెడుతుండే, బ్లూ లైట్లు పెడుతుండే, ఏమేమి తీస్తుండే తెలియదు. మీ ఏరియాలో తెలియదు. నెక్స్ట్ బాత్రూమ్ ఉంది వెనక డిక్కీలా, చాలా చేస్తాడు. స్పేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్ కూడా పెట్టాడు. ఫ్రిడ్జ్ పెడతాడు. సో అదే ప్లాన్ చేస్తున్నాం గైస్. సో ఇప్పుడు అన్నని పిలిచే ఉందా కార్యక్రమం? ఏమే మనం అందరం పైసలు వేసుకున్నాం కాబట్టి కాదు వచ్చింది. నేను నాది కూడా ఏం లేదు, మొత్తం వంశీదే. సో కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే
స్కూటీకి కూడా నాకు ఫోన్ చేస్తాడు, ఈడు కారు ఎట్లా ఉన్నాడా అని తోడు. ఎంత పని చేస్తివిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న. హలో శ్రీ, నీకు ఒకటి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేమందరం కలిసి. అయ్యో మన వాలీబాల్ కోర్ట్ దగ్గరికి రానా? తొందర ఎటున్నావు? ఇటు ఒకసారి తొందర సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం అందరం. వాలీబాల్ కోర్ట్ దగ్గర ప్రాంక్ కాదు, నిజంగానే సర్ప్రైజ్. చూస్తే షాక్ అయిపోతావు. ఫుల్ ఎమోషనల్ అయిపోతావు కూడా. బురాన్ బురాన్ ఉంటది అంటున్నా. నేను చెప్పాను లాస్ట్ గా నాకు ఎత్తుడు. తొందర వంశీ అన్న మొత్తం మూల కారణం. సో శ్రీ అన్న వచ్చినాక అందరు కలిసి మీద వేసేసారు మళ్ళీ నా మనల్ని. మీద ఏం లేదు, మీరు కూడా ఇస్తున్నారు పైసలు. మీరు కూడా మాకు సంబంధం నా ఒక్కడి కాదు, మీ అందరి పైసలు ఉన్నాయి, మీరు కూడా ఇస్తున్నారు గిఫ్ట్. అరే వస్తుంది డాల్ బండి వస్తుంది. దొమ్మల బండి అంటే ఎంత మాట్లాడు తెలుసా? లేడు వాల్యూ లేదు. అన్న అందుకని నీకు అంత పెద్ద ఎమోషన్ తీసుకొచ్చిన. అంత పెద్ద మాటరా అన్న? అన్న అందుకే నీ రేంజ్ గా సెట్ కాదు, నీ స్పెట్స్ కి నీ రేంజ్ గా సెట్ కాదు అని చెప్పేసి. అరే ఏమి ఇసుకురాక నేను ఉండవు స్థాయిలో. నాకు వల్ల కావట్లేదు. ప్రతిసారి ఆ షిఫ్ట్ వేసుకొని అన్నాడు ఏమంటుంది తెలుసా? ఎన్టీఆర్ గార్డెన్ పెట్టుకొని తిరుగుతున్నావు అంటున్నా. అది చిన్నది కాదన్న, కానీ దాంట్లో ఎందుకు వాటర్ ఫాల్ వస్తుంది అప్పుడప్పుడు. చెప్పాలి ఎన్టీఆర్ గార్డెన్ ఎక్కువ అంటే నీ అబ్బా ఒక్కసారి ఇంట్లో పోయినా వారా ఈ రోజు ట్రిప్ కి. నిజం చెప్పరా, ఆ ఖమ్మంలో తప్ప ఏడో తిప్పింది చెప్పరా మీ డాడీ. నేను చెప్పరా, ఏమంటారు గోవా తప్ప పని తిప్పినారా? ఆంధ్ర తెలంగాణ బెంగళూరు అని. గోవా కూడా పోయినా. ఎప్పుడు రా? గోవా వచ్చి ఉంటోలే. ఈ వంశీ రా అంది కారు టాటా కర్వన్ రాసి అందరి కష్టాలు నాగడ్ కారికి పట్టగా. సో గైస్ అరే కారు ఉంది కదా నాగండి. కొత్త కారు కొన్నాడు చూపియకట్లే ఎమ్మటే చూపియద్దు. జస్ట్ కారు కారమాట. సో ప్రమోషన్ జస్ట్ గ్లిమ్స్. ఏం చేసిండు నేను కీ గ్లిమ్స్ కనిపిస్తుందిరా. అదే కార్ అది. వీని దగ్గర కారు కొనికనే పైసలు అయిపోయినాయి అంట, అందుకే క్లాత్ లేదు అన్నది. నా కారు క్లాత్ ఇచ్చింది అంతే. ఎగ్జాక్ట్ లా అరే నిజం చెప్పరా? ఇట్లా చెప్తారు ప్రమోషన్ కోసం గైస్ పైసలు తీసుకుంటారు. ప్రమోషన్ కాదు, ఆయన పొలం అమ్మి కొన్నాడు నీకు. గైస్ అన్ని ప్రమోషన్లే వీళ్ళు చెప్పే నమ్మకూరి. మాకు సంబంధం లేదు బ్రో. ఎకరం అమ్మిండు. 3 ఎకరాలు ఆయనకు ఉన్నది, 1 ఎకరం అమ్మినాడు. బెంజ్ అరే పక్క లాంగ్ డ్రైవ్స్ కారేనా? లాంగ్ డ్రైవ్ కాదు, ఏ డ్రైవ్ కదా. ఎన్నిసార్లు అయితే అడిగిన ఒక బండిని గుర్తుందా? బాగా 10 సార్లు అడిగిన ఒక కారు నమ్ము అమ్ము అని. గుర్తు తెచ్చుకో అదే కార్ నీ ముంగల్ ఉంటది. ఇప్పుడు వాళ్ళు అంటారు చూడు, మనం రీల్ చూసుకున్నప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు పోవాలంటే మా కార్ బుక్ చేయండి అని. నేను ఏదో స్కీమ్ లో ప్రమోషన్ కాదన్న, ప్రమోషన్ చేసినా వాళ్ళకే తెలుసు. ఏం సింబల్ ఇది అనా? మెర్సిడీస్ అనా? బెంజే. అదే ఎందుకు? ఎవరు బెంజ్ అది? నీకే ఎవరితో ఏమో ఎట్లాంటి స్కామ్ లా మన గివ్ అవే కొట్టిన కార్ ఎవరిదో ఏమో తెలియదు. కష్టపడి 7 కిలో పట్టుకొచ్చిండు. తాళం ఉన్న కారు బెంజ్ కార్ మా సర్కిల్ ఎవ్వరు మీద రిషియన్ ఫ్రెండ్ అరిచుకుంది. అందుకే నన్ను వాడా వాళ్ళు ఎంజీలలో తిరుగుతారు, నీకు అసలు కార్ లేదు అని నీకు అడిగి కొన్నాడు. ఎందుకంటే అట్లా చులకన చేసి ఈ కార్ అమ్మమ్మని అడుగుతున్నారా ఎప్పుడు రోజు నుంచి అని? నీకు ఇది కోరిక ఉంది కాబట్టి వాడు ఆయనతో ఒక కమిట్మెంట్ చేసుకొని నీ కార్
తీసుకొని వచ్చి అది ఈఎంఐ కి ఫోన్ చేయనా చేసుకో కానీ వాళ్ళ డాడీతో మాట్లాడినంట వాళ్ళ ఎక్కడ ఏదైతే ఉందో అది ఆయన దగ్గర కార్ చూడాలి, కార్ చూసినాక ఫోన్ చేద్దు. తెలుసు కదా కారు ఫస్ట్ ఒకసారి నడుపు, తర్వాత ఏద్దు. ఆవురా, అరే ఫోన్లు ఎందుకు ఇస్తురు? ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా, ఈ కారు నా డ్రీమ్. ఎప్పటి నుంచో కొన్నాం. ఇదే కార్ తీసుకున్నాం, ఇదే పీస్ కూడా తీసుకుందాం అనుకున్నా. డౌన్ పేమెంట్ నేను ఇస్తా, కావాలంటే ప్రాంకులు చెప్పు ప్లీజ్. నిజంగా కొనేసాం. ఏడునో బంగారం ఇంకో శ్రీ అన్న మాట్లాడతాడంట. కారు అన్నదైతే ఉండాలి కదా. బాయ్ రామ్ రామ్. నమస్తే, కంగ్రాచులేషన్స్. ఎందుకన్నా థ్యాంక్ యూ. అసలు అవధులు లేవురా. ఎందుకన్నా కార్ తీసుకున్నావు కదన్నా. బాయ్ నీకు పైసలు పంపిలే కానీ నేను ఇంకా పైసలు కాదు, చెప్తా వీళ్ళ డాడీతో మాట్లాడి వీడు ఆ ఎక్కడ ఏదైతుందో హరీష్తో మాట్లాడిపించి కమిట్మెంట్ తోనే అగ్రిమెంట్ రాపిచ్చిండు. సో అట్లా కార్ తీసుకొని వచ్చిండు. వాడు మెల్లమెల్ల తెరుపుకుంటే బాయ్ నిజం చెప్పు బాయ్. నిజంగానేనా? నువ్వేమో ప్రాంక్ చేస్తున్నా? లేదు, మీ టీం వాళ్ళు అందరూ మీ టీం వాళ్ళు అందరు తీసుకుని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పింది నీకు. చూడు అవునా బాయ్? ఓ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కార్ కి వచ్చిన తర్వాత ప్రాంక్ అనొద్దు చెప్తున్నా చూడు. ముందే కార్ కొంటే మొత్తం బ్లాక్ గ్లాసెస్ వేయించి మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ వేద్దాం అనుకున్నా. మొత్తం ఆ ఫ్యాంటసీలు మార్కో అన్నాను. ఎందుకురా? వాళ్ళు ఇందాక వీడియోలో ఏమంటున్నారు అనుకున్నావు ఇంట్రోలా, ఆయన కార్ కొన్నాడు కన్నా కార్లో చేసే పనులే మస్తు ఉంటాయి. చేస్తారా ఇంకా షిఫ్ట్ ఏం చేస్తాం రా? బాయ్ నిజం చెప్పు బాయ్. నిజంగా నా మీ వాళ్ళందరూ నాకు కలిసి పైసలు ఇచ్చిరు. 1340 ఫార్మ్ ఇస్కరా. కార్ ట్రాన్స్ఫర్ బాబు డైరెక్ట్. అవసరం ఆయన మాట మీద ఉండే మనిషి అన్న. 1340 ఆగు బాయ్, కాల్ నుంచి ఫోన్ చేస్తా. నిజం చెప్పుండ్రా మీరు నాటకాలు అన్నతో మజాక్లైనా మీకు. నేను చెప్తున్నాను 1 2 3 4 ఈ ముగ్గురు నలుగురు వేసుకుని ఉన్నారు. మళ్ళీ నీదే కారు. 1 2 ఇగో ఈ సింబల్ కోసం ఎన్ని రోజులు అడిగావుగా. అప్పుడే ఎక్కిండు. దీని కార్ గ్రీన్ కలర్ చేసేద్దాం రా ఫస్ట్. నా కార్ కలర్ నచ్చలేదు అన్న, ఎల్లో బాగుంటది అన్న. గ్రీన్ మన అంతా గ్రీనే. ఎల్లో నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏం చెప్పినా ఆయన ఇన్నడరా ఆయన మళ్ళా రిమోడలింగ్ అంటాడు. అంత పెద్ద రచ్చరా ఇన్నాడు. అదో బాధ. మళ్ళా దీనికి ఆ బుడ్డ కారికి 5-6 లక్షలు అయింది. మళ్ళీ దీనికి 50 లక్షలు అంటాడు. మరి పెట్టాలి కదరా కార్ నడిచి జీవితం అంతా పెడతాడు. సర్ప్రైజ్ ముందే నీకోసం తీసుకొచ్చి. ఎన్ని లక్షలు రేపు? ఎన్ని లక్షలు ఇచ్చినావు? నువ్వు అడిగిన దానికంటే కొంచెం ఎక్కువ ఇచ్చినావు. నువ్వు అన్న అడిగిన కదా, సో దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తలే అని చెప్పి అన్నట్టు ఎక్కువ ఇచ్చినాం. అన్నట్టు ఎక్కువ ఇచ్చేసినావు. నువ్వు అడిగిన దానికంటే 2-3 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చినావు. కాదు దీనికి గ్రీన్ కలర్ వేపిద్దాం. ఇంకా మొత్తం సెట్టింగ్ వేద్దాం. సన్ రూఫ్ లో కొంచెం చిన్న ప్రాబ్లమ్, సన్ రూఫ్ కూడా చేంజ్ చేద్దాం. ఇంకేమన్నా చేంజ్ చూసుకో. నువ్వు ఇచ్చేసి తాళం ఇచ్చేసి తాళం ఇచ్చేసిన We are going for long drive because of we are testing our car Mercedes. అన్న మనకొండ కొట్టే ఇట్లానే వాడేంద్రా కారు చెప్పన్నా అంత అవునైందా ఎట్లా బండి కండిషన్ ఓకేనా అన్న? నడిపిండు కదా ఆల్రెడీ మసాలా అన్న ఇది. ఎన్ని ట్రిప్పులు తిరిగినాం దీనిలో గుద్దాలు తిరిగినాం రా మనము. మళ్ళా వానికి తెలియనట్టు అడుగుతావు. చాలా సార్లు తిరిగినాం కాబట్టి వాని కోరిక ఉంది కాబట్టి కదా నువ్వు కారు ఇప్పిస్తున్నావు. నిజం చెప్పుండ్రా, మజాక్ చేయకూడదు నాకు. అన్న మజాక్ చేసి వీళ్ళకి నెక్స్ట్ వీడియో నువ్వు ఏం మజాక్ చేస్తావు? మజాక్ లేదు నిజంగా. మీ అందరూ నాకు ఈ కారం ఇష్టము. అవును మనం ఆల్రెడీ బేరం కూడా చేసినాం కదా. బేరం కూడా ఇస్తాం కానీ వర్కౌట్ అవ్వలేదు, వదిలేసినాం. కానీ వీళ్ళు ఎట్లా ఒప్పించింది అన్న? అడిగినప్పటి నుంచి హరీష్ అన్నతో నేను డైలీ ఫోన్ మాట్లాడుతున్నా. అన్న ఇచ్చేసాను శ్రీ అన్న డైలీ అడుగుతున్నా. ఆ రోజు శ్రీ అన్న ఇస్తా అంటే నెట్ పేమెంట్ కడతా అన్నాడు రా.
చిన్నగా ఉన్నప్పుడు అందరికి డ్రీమ్ సింబల్ రా జీటీఏలో పోతాం చూడు అట్లా పోతున్నాం కదా మస్తు పోతుంది కార్. బాగుంది కానీ అది మజాక్ అయితేనే మీరు మజాక్ లో అయిపోతారు చూడు. మజాక్ చేయొద్దు. మీరు మొన్న కూడా కార్ గివ్ అవే అని చెప్పి తమాషాలు చేసారు. మీరు ఏం చేయకూరు ఇప్పుడు కూడా. నీ కార్ గివ్ అవే పెట్టినా ఇల్లు నువ్వే చూసిన మెయిన్ లీడర్ రాచిల్. Guys, finally my dream completed. అరే డాడీ లేదు పోతుంటే మమ్మీ డాడీ షర్ట్ తర్వాత పూజ మనము ఈ కార్ కలర్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ కలర్ చేంజ్ సేమ్ ప్యారెట్ గ్రీనా సేమ్ మ్యాట్ గ్రీన్. మళ్ళీ మ్యాట్ గ్రీన్ వేసి మొత్తం అంతా కొంచెం చెప్పేది కార్ మంచిగా చెప్పించి లోపల మళ్ళీ రెడ్ కలర్ సీట్లేనా? షోరూమ్ కూడా పిచ్చి అయిపోవాలి. రెడ్ కలర్ సీట్లే ఒక ఫ్యాంటసీ అయిపోయింది కదా నీకు. అదే మన యూనిక్ కార్ రిషియన్ MG 2.4 లక్షలు. ఆ బండి బయట పోతే ఎవరు గుర్తుపడతారు. అదే మన గ్రీన్ కలర్ షిఫ్ట్ ఇప్పుడు పేరు పడతాయి వెనకాల అంటే పెడతా ఎస్ఆర్టీంగ్ గిఫ్ట్ అని పెడతా వెనకాల. కొడుకులారా చూడండి. బాగుంది రా కార్ మాత్రం చాలా నచ్చింది నాకు. నేను నిజం చెప్పుండ్రా కాకపోతే ప్లీజ్ రా తమాషాలు చెప్పు. ఎక్సైట్మెంట్ ఆగుతలేదురా నాకు చెప్పుండ్రా. తాళం ఇయ్యక అసలు అట్లా వద్దానా మాకు నచ్చదు కానీ కొనుక్కుందాం. కష్టపడినా సరే ఇంకో 1 year కష్టపడినా సరే ఉందాం. అట్లేం లేదు. కార్ నీదని ఫిక్స్ అయిపో. నీదని ఫిక్స్ అయ్యిండ్రా ఆల్రెడీ. ఫిక్స్ అయ్యే కదా డ్రైవ్ కి వెళ్ళామంటే ఫిక్స్ అయినట్టే. పర్లేదు అమౌంట్ చెప్పదు చెప్పండి ఇద్దాం. కాబట్టి ఇప్పుడు పైసలు లేవు. అప్పులలో మనమే అప్పుల పైసలు అన్ని అడుగుతున్నాం అందరినీ. రాగానే తీసేసుకున్నాం కారు. ఇంకా హరీష్ అన్న కొన్ని మొత్తం వేయలేదు. కొన్ని అన్న ఇంకొన్ని 1 లక్ష 2 లక్షలు బ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత ఇస్తాను చెప్పి మేము కట్టుకుంటాం లేదా నిజమైతే చెప్పన్నా. నిజమైతే నా చేను అమ్మేస్తారు అది. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే నిజంగా కారు కొనాలని ఉంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఫస్ట్ బడ్జెట్ లేదు, ఇంకోటి సేవింగ్లో అమౌంట్ లేవు. పెద్దల మెచ్చడం రేపు వెళ్ళి చేసుకోవాలి, అకౌంట్లో రూపాయలు లేవు. ఆ షిఫ్ట్ ఒకటే చాలే అనుకుంటున్నా. కాకపోతే మీరు ఈ టైంలో నాకు మళ్ళీ నెత్తికి బేసిక్గా నేను ఈ కార్ని తీసుకుందని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి మళ్ళీ నాకునే చంపేసుకున్నా. వద్దులేరా ఎందుకు పైసలు వేస్ట్ చేసుకోవడం, ఉన్న పైసలు కూడా మళ్ళీ ఎందుకని చెప్పి లైట్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి మళ్ళీ సోక్ పెట్టింది నాకు. మనం కావాలనుకున్నది ఏదైనా ఖచ్చితంగా మనకి ఏదో రోజు మన దగ్గరకు వస్తుంది మన లైఫ్లో. సరే ఏదైనా సరే గట్టిగా అనుకుంటే చాలు అయిపోతాయి. ఏదైనా సరే ఏం చెప్తారో నువ్వు గట్టి అనుకుంటే అవుతాం. గట్టి అనుకోవాలి కదా, పైసలు కూడా కావాలి కదా. అనుకున్నంత మాత్రం రాదు కదా. ఏ జర్రా బెంచ్ కార్ వస్తుంది అవలే. ఫైనలీ మై డ్రీమ్ కంప్లీటెడ్. అన్న మన కార్ మాడిఫై చేసుకుంటారా టాటూ. ఈ కార్ ఉన్న తర్వాత టాటూ ఇప్పించుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ సింబల్ ఆయనకు ఫోన్ చేయి పోయింది దిగిందాడే. మాడిఫైకి ఫోన్ చేస్తాను అడుగు ఈ రోజు ఇచ్చేస్తామని చెప్పు. ఇప్పుడు ఇచ్చేస్తా 2 days మళ్ళీ రెడీ ఉండాలి. ఈ రోజు ఇచ్చేస్తాము 1 week ఇచ్చేసామని చెప్పేసి ఏమంటావు? సో గైస్ ఫైనల్లీ మన కార్ వచ్చేసింది కాబట్టి అర్జెంట్గా దీన్ని మీరు ఏం చేస్తావు చూడండి. ఇప్పటికిప్పుడు దీన్ని మొత్తం గ్రీన్ కలర్ అయిపోతుంది చూడండి. మోడిఫికేషన్ ఫోన్ అన్నది ఇట్లా ఒకటి ఉంటుంది చూడు. ఇట్లా బెంజ్ చేయించుకోవచ్చు అన్న. అట్లా బెంజ్ కూడా చేయించుకోవాలి. బెంజ్ ఇట్లా ఫోన్ చేస్తున్నా తిరుగుతుంది. సమీర్ భాయ్ నమస్తే. నమస్తే బాయ్. ఒక కార్ మోడిఫై చేయాలి. మెర్సిడీస్ బెంజ్ సేమ్ మన 3XL సేమ్ గ్రీన్ కలర్. సేమ్ గ్రీన్ కలర్ వేసాలి మోడిఫికేషన్. తీసుకురామంటావు? ఈరోజు ఎందుకు గ్రీన్ కలర్ కంపల్సరీ ఫిక్స్ అయిపోను. గ్రీన్ కలర్ అన్ని నీ ప్లాన్స్ అన్ని బాగున్నాయి కానీ ఈ కార్ మనం కొనుంటే బాగుండేదేమో అన్న. అర్థం కాలేదు అందుకే చెప్పిన ఈ కొడుకులు చూడు మజాక్ దింగుతుంది. అర్థం కాలేదు. ఏందో చక్కగా చెప్పురా.
అన్ని ప్లాన్స్ అన్ని బాగున్నాయి కానీ కార్ కొని ఉంటే బాగుండేది. కొనలేదా? కొనలేదు కదా. ప్రియాంక ఎప్పుడు ఇది? పెట్టుకో, తీసుకురా, కట్టే తీసుకురా. సెన్స్ ఉందా? దేవే ప్రాంక్ చేయాలి, దేవే ప్రాంక్ చేయొద్దు. ఇంత కామన్ సెన్స్ ఎమోషనల్ థింగ్ రాదు. ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎట్లారా? ఏదో ఒకటి అన్న మంచిగా కార్ తీసుకుందాం అనుకున్నా, మంచిగా మోడిఫై కూడా అనుకున్నా. ముందే ఫాల్తుగా అదే ఎప్పటికైనా అంతేనా? ఆకారం ఎంత పెద్ద కానీ కాదు, మర్చిపోలేను. కానీ ఇట్లాంటి వీడియోలు చేయకరా, అదేమో అన్నకి ఇష్టం కూడా చేసిన చెప్పిపోతుండే. ఆపరా వీడియో లేదు, అవడలేదు ఆపు.